బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అడ్డంగా బుక్ అయిన సినీ నటి హేమపై బ్యాన్ ఎత్తివేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లింది హేమ. దీంతో హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన మా కమిటీ నటి హేమపై బ్యాన్ విధించింది. దాదాపు 3 నెలల తర్వాత హేమపై బ్యాన్ ఎత్తివేస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అడ్డంగా బుక్ అయిన సినీ నటి హేమపై బ్యాన్ ఎత్తివేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్లింది హేమ. దీంతో హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన మా కమిటీ నటి హేమపై బ్యాన్ విధించింది. దాదాపు 3 నెలల తర్వాత హేమపై బ్యాన్ ఎత్తివేస్తూ ప్రకటన రిలీజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సినీ నటి హేమపై మా అసోసియేషన్ వారు సస్పెన్షన్ ని ఎత్తివేస్తూ ఇంతకు ముందే ఆ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అఫీషియల్ గా మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఆ లేఖని కూడా మా సభ్యులందరూ కూడా తెలియజేస్తూ సినీ నటి హేమ పైన ఎన్ని రోజుల పాటు విధించినటువంటి సస్పెన్షన్ ని ఎత్తివేస్తున్నామన్నట్టు కూడా మా అసోసియేషన్ ఆ లేఖ విడుదల జరిగింది. దాంతో బెంగళూరు డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఆధారాలు దొరకలేదు. అది కేవలం ప్రచారం మాత్రమే, మీడియాలో వచ్చినటువంటి కథనాలు మాత్రమే. మీడియాలో వచ్చినటువంటి కథనాలను బేస్ చేసుకుని హేమ పైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. తాత్కాలికంగా తను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కనీసం ఈ ఇష్యూ జరిగి నెలన్నర కావస్తా ఉన్నా హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఎక్కడ కూడా పాజిటివ్ రిపోర్ట్ తమకు అందలేదని, ఎవరు కూడా హేమ ఉన్నట్టుగా దాన్ని నిర్ధారణ చేయలేదంటూ కూడా మా అసోసియేషన్ ఈ వివరాలన్నీ కూడా అక్కడి నుంచి బెంగళూరు నుంచి కూడా తెప్పించుకొని హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు లేకపోవడంతో ఈ సస్పెన్షన్ ని ఎత్తివేస్తా ఉన్నాము. మా అసోసియేషన్ యథాతథంగా హేమ యాక్టివిటీస్ కొనసాగించవచ్చు, మా యాక్టివిటీస్ లో పాల్గొనవచ్చు, తన రోజు షెడ్యూల్ లో భాగంగా ఇక ముందు పార్టిసిపేట్ అవ్వచ్చు అంటూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మా అసోసియేషన్ హేమపై విధించినటువంటి సస్పెన్షన్ ని మాత్రం ఎత్తివేస్తామన్నట్లు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి విష్ణు గతంలో హేమ విషయంలో స్పందిస్తూ హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ప్రాథమికంగా తేలితే ఖచ్చితంగా మా అసోసియేషన్ నుండి సస్పెండ్ చేస్తామంటూ ఏదైతే తను ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో దానికి కట్టుబడి మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఒక జీవో రిలీజ్ చేయడము, కొన్ని నెలల తర్వాత మా అసోసియేషన్ దీనిపై ఎంక్వైరీ చేసి అక్కడ బెంగళూరు పోలీసులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా కథనాలు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి కథనాలన్నింటినీ పరిశీలన చేసి హేమ నిజంగానే డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆధారాలు ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే ఈ సస్పెన్షన్ ఈ రకంగానే కొనసాగించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ కూడా హేమ బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పక్కాగా పోలీస్ అధికారులు అఫీషియల్ గా తెలియజేయలేదు. అక్కడ డ్రగ్స్ రిపోర్ట్ కూడా పాజిటివ్ రాలేదు. తను కూడా డ్రగ్స్ తీసుకోలేదు అన్నట్టుగా రోజువారీగా తను ప్రచారం కొనసాగిస్తా ఉంది. తనకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తను డ్రగ్స్ తీసుకోలేదు, నెగిటివ్ వచ్చింది అన్న ఒక విషయాన్ని కూడా తను మీడియా ద్వారా హేమ తెలియజేయడంతో దీనిపైన స్పందించినటువంటి మా అసోసియేషన్ హేమ పైన విధించినటువంటి సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఈ నిర్ణయం తీసుకొని హేమకి సమాచారం ఇచ్చినట్టుగా తెలుసు.